ఇక్కడ ఇంకో చిన్న సమస్య. ఇప్పుడు జగిత్యాల కింద ఉన్నటువంటి దీంట్లో మేడరాజు అనే వ్యక్తి అడవికి పోయినప్పుడు దొరికినటువంటి బిడ్డ ఆ పుట్ట దగ్గర ఆడుకుంటుంది, పులులు వాటితో వీటితో ఆడుకుంటున్నప్పుడు ఆ దొరికిన బిడ్డను తెచ్చుకొని సాదుకున్నాడు అనేది కదా మన చరిత్రలో చదువుతుంది. వాస్తవమే. ఇప్పుడు మనం అక్కడికే వచ్చినాం ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు బెరంబోయిన రాజు 5వ కొట్టు ఏర్పాటు చేసినప్పుడు మేడరాజుకు సందంబోయిరాలు కనకంబోయిరాలు ఇచ్చి పెళ్లి చేసిండు. ఓకే. సాంబశివ మహారాజుకు తూలుముత్తినిచ్చి పెళ్లి చేసిండు సాంబశివ మహారాజుకి. దీంట్లో మన సందంబోయిరాలకు బిడ్డలు లేనప్పుడు వేడుకుంటది. ఎవరిని వేడుకుంటది? మళ్ళా బెరంబోయిన రాజుని వేడుకుంటది. అప్పుడు ఈయన ఏమంటాడంటే సాంబశివ మహారాజుకు చెప్తాడు, నీకు పుట్టిన బిడ్డ ఆ పుట్టిన తూలు డోకిరికి తెలవకుండా, ఇద్దరు అన్నదమ్ములే సాంబశివ మహారాజును మేడరాజు, 3వ కంటికి తెలవకుండా నువ్వు తీసుకుపోయి పోలవాస దగ్గర వెదురు చెట్ల మధ్యలో పుట్ట పైన కంకపీడలు పెట్టి రావాలని చెప్తాడు. ఈయన ఆజ్ఞ. ఇప్పుడు ఆమె ఎవరి అంశాలో పుట్టింది? బెరంబోయిన రాజు భార్య వరందేవి అంటే ఆదిశక్తి అంశాలో పుట్టింది కాబట్టి అయినే ప్రత్యక్షంగా స్పెషల్ ఆమెకు కావలసిన ఆ దైవత్వం ఆ ప్రకృతి విద్యలన్నీ ఇచ్చుకుంటేనే పుట్టిస్తాడు ఫస్ట్ ఆ ఆజ్ఞ. వచ్చినాక ఇక్కడ పుట్టలో పెట్టిన తర్వాత మేడరాజు కనపడతాడు. మళ్ళీ కనపడి పలానా కాడ బిడ్డ ఉన్నదంటే ఈ పోలవాస అయిన రాజ్యమే. ఆ రాజ్యంలో ఈయన పోయి మేడారం పరిసర ప్రాంతాలు అది చూసినప్పుడు బిడ్డ ఉంటది, తీసుకొని వచ్చిందంటే పెంచుకుంటాడు. ఇప్పుడు ఆ పెట్టిన సాంబశివ మహారాజుకే తెలుసు. మళ్ళీ ఆయన పంపింది ఆయన అన్నల వదినల దగ్గరకే, కానీ ఆయన ఎందుకు పెడతాడో ఆయనకు తెలియదు. పెట్టిపోమన్నట్టు పెట్టిండు. తీసుకొచ్చినాక ఆమె ఒక ప్రత్యేకమైన ప్రకృతి శక్తులతో ఈ ప్రాంతంలో పెరుగుతుంది అన్న. ఇప్పుడు ఈయనే ఒక ఆజ్ఞ ప్రకారం మళ్ళీ ఆయన బెరంబోయిన రాజు యొక్క భార్య వరందేవి అంశాల పుట్టింది అంటే ఆమె రూపంతో పుట్టింది కాబట్టి ఆయనకి ఎన్ని పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్ని సమ్మక్కకి ఇస్తాడు. వరందేవి అంటే పార్వతి ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు క్రియేట్ చేసిన పార్వతి. అదే బెరంబోయిన రాజుకు ఒకలే భార్య, వీళ్ళిద్దరిని చేసిన ఒకలే భార్య. బెరంబోయిన రాజు వరందేవి ఆ అంశాల పుట్టింది కాబట్టి ఇప్పుడు శివునికి వీళ్ళు చెప్పే శివుడు బెరంబోయిన రాజుకి ఎన్ని పవర్స్ ఉన్నాయో ఆమెకు వస్తాయి. అప్పుడు ఈయన అప్పటికే 101 రాజ్యాలు ఏర్పాటు చేసిండు కదా. ఈ 101 రాజ్యాలలో పరిపాలన చేసే అంత శక్తి ఆ సామర్థ్యం ఆ జ్ఞానం అనేది వాళ్ళకి ఆ సమ్మక్కకి ఇచ్చిండు బెరంబోయిన రాజు. అట్లా 101 రాజ్యాలలో ఇప్పుడు నేను చెప్పినట్టు సముద్ర తీర ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలు, సెంట్రల్ ఇండియా ఎక్కడ ప్రజలకు అనుగుణంగా జీవనం ఉన్నదో అక్కడికి ఈమె ప్రత్యక్షంగా పోయి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించి ఆ రాజ్య స్థాపన రాజ్య వ్యవస్థ ఆ సైంటిఫిక్ విధానాలు ప్రవేశపెట్టింది కాబట్టి సమ్మక్కని దేశమంతా దైవం కొలుస్తారు. ఈమె కంట్రోల్లో 101 రాజ్యాలు, ఈమె కంట్రోల్లో 101 రాజ్యాల పరిపాలన, ఈమె కంట్రోల్లో 101 రాజ్యాల పరిపాలన నడిచింది. ఈమె కంట్రోల్లో ఈ 18 శక్తి పీఠాల మూలం నడిచింది. 18 శక్తి పీఠాలు ఉండేది కూడా సమ్మక్క తల్లి మూలమే. సమ్మక్క తల్లి మూలమే. అవన్నిటిని కూడా మనం తాళపత్ర గ్రంథాల ఆధారంగా తీసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఇది హిందువులు లింగం ఉన్నది కాబట్టి హిందువులదని మాట్లాడి ఇక్కడ మనం వేసిన 7000 బొమ్మలల్లా 2 ప్లేసులలో లింగం వేసినాం. అన్నిట్లేలే లింగం ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఆ బెరంబోయిన రాజు మూలం కోటి లింగాలు పంచింది ఎక్కడ? బీరమాయ దగ్గర, ఛత్తీస్గఢ్ మన ములుగు జిల్లా. ఇక్కడ నుంచి గోదావరి రోడ్డు ఈ అడవిలోకి వెళ్ళిపోతే 30 కిలోమీటర్లు వస్తుంది. ఆ కోటి లింగాల్ని పంచిన విధానం కూడా ఏంటంటే ఆ లింగం అనేది దీనికి స్పిరిచువల్ గా ఈ ప్రకృతికి లింక్ అయి ఉంటది, ప్రకృతి శక్తికి లింక్ అయి ఉంటది లింగం. ఇప్పుడు వీళ్ళు చేసే లింగం వేరు, అప్పుడు మన లింగం వేరు. ఇప్పుడు కేదార్నాథ్ అయితే శివ టెంపుల్ అంటారు కదా, అక్కడ లింగం ఎందుకు మరి ఎద్దు ఈ మా ఊరు ఆకారంలో ఉంటది, ఇక్కడ ఉంటది కదా ఆకారంలో ఎందుకు ఉంటది మరి? మరి ఈ శివలింగం లాగానే ఉండాలి కదా. ఏ ప్రాంతానికి ఏది ఉండాలో సైంటిఫిక్ గా దాన్ని ప్రవేశపెట్టింది మా ఊరు. అట్లా మన 18 శక్తి పీఠాలు ఏంటంటే ఈ ప్రాంతం యొక్క బిహేవియర్. ఇవాళ అస్సాంలో కామాఖ్య టెంపుల్ అని ఒకటి ఉంటది, యోని స్త్రీ యోని ఆకారములు ఉంటది. అది నిజమేనా? లాంటి నీళ్ళు వస్తాయి 1 మంత్ వస్తది మనకేది మన మాఘమాసం 1 మంత్ రక్తం లాగా వస్తాయి ఆ వాటర్ నీళ్లు స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు అక్కడ శక్తి పీఠం శక్తి ఏంటంటే స్త్రీ యోని, ఆ స్త్రీ యోని నుంచే మానవ జాతితో అది చెప్తుంది. మరి ఇప్పుడు దాన్ని పరిపాలించేటోళ్ళు ఇప్పుడు దాన్ని కాపలా ఉన్నోళ్ళు మరి ఏం చెప్తారో మాకైతే తెలియదు. అంతే కదా. అంటే మేమేమంటాం అంటే లింగం అనేది ఈ కోటి లింగాలకు సంబంధించిన మూలం అనేది
ఎంటైర్ అఖండ భారతదేశంలో ఇవాళ నేపాల్లో ఉన్న కట్మాన్లో ఉన్న లింగంలో కూడా మా 5వ గోత్రోలు పూజారులు ఉంటారు ఆడ. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఉంటారు. అంటే అస్సాంలో మీరు కలిసి వచ్చిన వాళ్ళని? నేను అస్సాం తిరిగిన, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, ప్రతి రాష్ట్రానికి మేము తిరిగి, ఈవెన్ కాశ్మీర్ కూడా పోయినాం. కాశ్మీర్ లో కూడా ఇవాళ కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఉన్నారు మా కోయలు, మూడో గొట్టుకు సంబంధించిన వాళ్ళు. సార్లమ్మ వంశం అంతా హిమాలయ రీజనే. ఇప్పుడు ఈ డాలుగుడ్డ పడిగేళ్లలో ఎవిడెన్సెస్ ఉన్నాయి, తాళపత్రాలలో క్లియర్ గా రాసి ఉన్నది. ఇవాళ ఈ దేశంలో ఈ చరిత్ర నాదని చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ ఆధారాలు చెప్తారో చెప్పరో గాని మా వాళ్ళు కోయ భాషలో ప్రతి దాని గురించి రాసి పెట్టి 18 శక్తి పీఠాలు, 101 రాజ్యాలు మేము ఇక్కడ కూర్చొనే చెప్తాం. రాతి చిత్రాలలో కూడా మా మూలం ఎక్కడ ఉన్నదో చెప్తాం. అంత క్లియర్ గా మా తాళపత్ర గ్రంథాలలో ఒక ప్రీ ప్లాన్డ్ గా మేము స్టడీ చేసి పడిగ బొమ్మలు, డాలుగుడ్డలు చేసిన తర్వాతనే అప్పటికప్పుడు మంత్రివర్యులు సీతక్క మా కోయ ఆడిబిడ్డే, సమ్మక్క వంశం, స్వయాన రేవంత్ రెడ్డి గారు ముంగటే డిస్కషన్ చేసినాం. సీతక్క స్వయాన సమ్మక్క తల్లి ఆ వంశంలో పుట్టిన ఆడబిడ్డ అనుడితోని ప్రభుత్వం కూడా మాకు ఆ విల్లింగ్ ఇచ్చింది. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి నాతోనే స్వయంగా అన్నాడు, జానడంత భూమిలో కూడా వేరే బొమ్మలు ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ అది చూసుకోమని చెప్పాడు.